వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, వెలుగు, సాక్షి దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికలు ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనం వెలుగు దినపత్రిక చూసుకున్నాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే మనకి వెలుగు దినపత్రికలో ఫస్ట్ ప్రధాన హెడ్లైన్ అంటే మనకి ఈసారి ఖచ్చితంగా ల్యాండింగ్ పక్కా అంటూ ఇస్రో గురించి మనకి చెప్పడం జరుగుతుంది. చంద్రయాన్ 3 గురించి మనకి ఇవ్వడం జరుగుతుంది. నిన్న ఒక్కసారిగా మరి చంద్రయాన్ 3 కక్షలోకి దగ్గరగా వెళ్ళిన టైంలో లూనా 25 ఒక్కసారిగా కుప్పకూలిపోయింది అని చెప్పేసి మనకి ఆల్రెడీ అంతా కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా మరి చంద్రయాన్ వైపు, చంద్రుని వైపు చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది నిన్న చూసినట్లయితే. సో ఈ రోజు మనకి శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి సందేశం ఏంటి అనేది చూసినట్లయితే ఖచ్చితంగా ఈసారి సేఫ్గా ల్యాండింగ్ అవ్వడం అనేది పక్కా జరుగుతుంది. చంద్రునిపై అతి కొద్ది సమయం మాత్రమే ఉంది ఇంకా అంటూ రేపు ఈవినింగ్ వరకు ఖచ్చితంగా తొలి అడుగు చంద్రునిపై మోపనున్నారు అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేసినట్లుగా మనకి ఫస్ట్ ల్యాండింగ్ పక్కా అనే దానికి సంబంధించి మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూసుకుందాం. అలాగే మరొక హెడ్లైన్ చూసుకున్నట్లయితే సిట్టింగ్లకే టికెట్లు అంటూ సీఎం కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. ఇంకా నిన్న టికెట్స్ కూడా చాలా మందికి ప్రకటించడం జరిగింది. సో వారిలో ఎక్కువగా రెడీస్కి సంబంధించి ఇవ్వడం జరిగింది కాబట్టి వారిలో టికెట్ కేటాయించిన వాళ్ళు ఎంతో సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితి, స్వీట్లు పంచుకునేటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుంది. అలాగే మరికొన్ని సీట్లు కూడా ఉన్నాయి. ఇంకా అవి కూడా త్వరలోనే అవి కూడా ప్రకటిస్తారు అనేది కూడా మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. సో ఇంకొక విషయం చూసినట్లయితే పట్టం మహేందర్ రెడ్డికి మంత్రి పదవి అంటూ మనకైతే క్వశ్చన్ మార్క్గా పెట్టారు. కానీ ఖచ్చితంగా ఆయనకి టికెట్ కేటాయించారు అనేది అయితే మనకి పక్కగా అందిన సమాచారం. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా ఓటమి భయంతో కేసీఆర్ ఉన్నారు అంటూ ఇటు రేవంత్ రెడ్డి, అలాగే టెన్షన్తో కేసీఆర్లో టెన్షన్ మొదలైంది అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇద్దరు కూడా ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎటు తిరిగినా కూడా ప్రతిపక్షాలు కావచ్చు, అధికార పార్టీలు కావచ్చు, కానీ మొత్తంగా సీఎం కేసీఆర్పై ఎక్కువగా ఫోకస్ చేశారు అనేది మనం గమనించవచ్చు. సో ఇంకా కిషన్ రెడ్డి కూడా వ్యాఖ్యానిస్తున్నారు. కేసీఆర్లో టెన్షన్ మొదలైంది అంటూ ఆయన చెప్తున్నారు. మరోపక్క రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు ఇంకా ఓటమి భయంతోనే కేసీఆర్ ఉన్నారు ప్రెసిడెంట్ అంటూ, ఓటమి భయం ఆయనలో పట్టుకుంది అంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరుగుతుంది. సో సీఎం కేసీఆర్ మాత్రం 2 సైడ్ల నుంచి కూడా ఆయన పోటీ చేస్తున్నారు. ఒకటి కామారెడ్డి నుంచి, 2 గజ్వేల్ నుంచి కూడా ఆయన బరిలోకి దిగనున్నట్లుగా తెలుస్తూ ఉంది అంటూ కూడా చెప్తున్నారు. కానీ ఇంకా వీటికి సంబంధించి ప్రతిపక్షాలు, అధికార పార్టీలు ఏం చెప్తున్నాయనేది కూడా మనం డీటెయిల్గా చూసుకుందాం. సో అలాగే లెఫ్ట్తో బీఆర్ఎస్ కటీఫ్ అనే దానికి సంబంధించి మనకి హెడ్లైన్ ఇచ్చారు. సో వాటికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇక రాములమ్మ కామారెడ్డి నుంచి బరిలోకి దిగనున్నారు కమలం పార్టీలో నుంచి అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక విజయశాంతి కూడా బరిలో దిగారు ఇంకా బీజేపీ నుంచి అంటూ కూడా మనకి ఇవ్వటం జరుగుతుంది. ఖచ్చితంగా కేసీఆర్పై పోటీకి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ కూడా చెప్తున్నారు. ఆయన ఎక్కడి నుంచి గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నారు, అలాగే కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్నారు. నేను కామారెడ్డి బరిలో నుంచి స్టార్ట్ చేస్తున్నాను, అవసరమైతే గజ్వేల్లో కూడా పోటీ చేయడానికి నేను అక్కడి నుంచి కూడా స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ కూడా రాములమ్మ కూడా మనకి చెప్పడం జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ కూడా చూద్దాం. అలాగే ఇంకా చూసినట్లయితే కొందరికి లక్కు ఎందరికో లాసు అంటూ ఇచ్చారు. ఇంకా ఎందుకు అంటే వైన్ షాపులకి సంబంధించి మనకి నిన్న మొన్నటి వరకు కూడా అప్లికేషన్స్, కొన్ని లక్షల అప్లికేషన్స్ వచ్చాయి. ఆ అప్లికేషన్స్ అన్నిటి ద్వారా సర్కార్ అనుకున్న దానికంటే కూడా ఎంతో లాభదాయకంగా వచ్చినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కానీ అందులో ఇంకా లక్కీ డ్రా తీశారు. నిన్న లక్కీ డ్రాలో కొంతమందికి వచ్చినటువంటి పరిస్థితి, వచ్చిన వాళ్ళు లక్కీ డ్రాలో వచ్చిన వాళ్ళ పేరు వచ్చిన వాళ్ళు ఎంతో సంతోషంతో కేరింతలు కొడుతూ ఉన్నారు. ఇంకా వీళ్ళు మనీ పెట్టి కూడా కొంత వాళ్ళకి లక్కీ డ్రాలు కలిసి రాని వాళ్ళు, వాళ్ళ పేరు రాని వాళ్ళు మాత్రం ఎంతో కన్నీళ్లు పాలవుతున్నారు అనేది మాత్రం లాస్ట్లో కొంతమంది కన్నీటి పర్యమతం అవుతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే ఏంటి అనేది చూసుకున్నట్లయితే కొంతమంది ఒకరి పేరు మీద కాకపోయినా మరీ రిలేషన్స్ పేరు, ఇంకా వేరే వేరే పేర్ల మీద కూడా ఒక్కరు ఒక 10 అప్లికేషన్స్ కూడా వేసిన వాళ్ళు ఉన్నారు. సో ఈ 10 అప్లికేషన్స్లలోనే కనీసం ఒక్కటైనా మాకు లక్కీ
డ్రాలో కలుస్తుందేమో అనే ఆశతో కూడా కొంతమంది పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కూడా కనీసం ఒక్కటి కూడా కలవలేదని చెప్పేసి మరికొంతమంది కూడా కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ లక్కీ డ్రాలో వచ్చిన వారికి, పేరు వచ్చిన వాళ్ళు ఎంతో కేరింతలతో ఉన్నారు. రాని వాళ్ళు కొంత లాస్ అయ్యారు కాబట్టి వాళ్ళైతే బాధతోటే ఉన్నారు అనేది చెప్పుకోవచ్చు. కొన్ని చోట్ల దంపతులకు అలాగే వదిన మరదలకు కూడా వచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు సూర్యాపేట జిల్లాకు సంబంధించి. సో అవి కూడా మనం డీటెయిల్‌గా చూద్దాం. అలాగే ఇక రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య చూసుకున్నట్టయితే 3,06,42,333గా ఉంది అంటూ కూడా ఓటర్ల సంఖ్యకు సంబంధించి కూడా రాష్ట్రంలో ఎంతమంది ఇప్పుడు ప్రెజెంట్ ఓటర్లు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఇంకా అలాగే దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇంకా ఇటు హరీష్‌లో కూడా చెప్తున్నారు క్రాప్ లోన్ కట్టినోళ్లకు క్యాష్ ఇవ్వండి అంటూ కూడా బ్యాంకులకు సంబంధించి అంటే బ్యాంకర్ల సమావేశంలో మంత్రి హరీష్ కూడా కొన్ని సందేశాలు ఇచ్చారు. వారితోటి మాట్లాడారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో అవన్నీ కూడా మనం డీటెయిల్‌గా చూద్దాం. ఫస్ట్ మనం ప్రధానంగా చూసినట్లయితే ఈసారి సేఫ్ ల్యాండింగ్ పక్కా అంటూ చంద్రయాన్ 3 గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఇంకా చూస్తే చంద్రయాన్ 3 పై ఇస్రో సైంటిస్టులు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా 43 సంవత్సరాల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాం కాబట్టి ఎంతో అనుభూతి, ఎన్నో ప్రయోగాలతోటి ఎంతో కష్టపడి ఎన్నో శ్రమలు కూర్చి వాళ్ళు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఖచ్చితంగా 43 రోజుల తర్వాత కొనసాగినటువంటి కక్షలోకి ప్రయాణం కొనసాగిన తర్వాత ఇప్పుడు చంద్రునికి దగ్గరగా వెళ్తున్న నేపథ్యంలో కొన్ని ఆటంకాలు అయితే ఎదురవుతున్న మాట వాస్తవం. కానీ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ల్యాండింగ్ అనేది మాత్రం పక్కాగా జరుగుతుంది, సేఫ్గానే జరుగుతుంది అంటూ కూడా శాస్త్రవేత్తలంతా కూడా ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. చంద్రయాన్ 2 ఫెయిల్యూర్ నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం అంటూ కూడా శాస్త్రవేత్తలు చెప్పడం జరుగుతుంది. సో దాని తర్వాత ఇప్పుడు చంద్రయాన్ 3 ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది అంటూ కూడా వాళ్ళ ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. లాస్ట్ టైం చేసినటువంటి చంద్రయాన్ 2లో ఎన్నో విఫలతలు ఉన్న నేపథ్యంలో వాటి నుంచి వీళ్ళు ఎన్నో లెసన్స్ అంటే పాఠాలు నేర్చుకున్నారు అనేది కూడా వారు చెప్పడం జరుగుతుంది. దాని నుంచి మేము ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు అలాంటిది ఏం జరగకుండా ఒకవేళ అనివార్య కారణాల వల్ల అక్కడ ఏవైనా ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వెంటనే అక్కడ కొన్ని మిషన్స్ ద్వారా ఆ యొక్క సమస్యలను కూడా మరి తీసివేయడానికి తొలగించడానికి అవకాశంగా అన్నిటిని కూడా ఏర్పాటు చేశామంటూ కూడా శాస్త్రవేత్తలు ఎంతో చెప్పడం జరుగుతూ ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇంకా చూసినట్లయితే ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా మిషన్ పరీక్షల ద్వారా సక్సెస్ అయ్యేలా మార్పులు కూడా తీసుకొచ్చాము అంటూ చెప్తున్నారు. ఇక రేపు సాయంత్రమే చంద్రునిపై విక్రమ్ ల్యాండింగ్ అంటూ ఆ అద్భుత గడియ కోసం ఎంతగానో వేచి చూసినటువంటి ప్రపంచ దేశాలు అంటూ కూడా ఇస్రో శాస్త్రవేత్తలు కూడా మనకి ఇక్కడ చెప్పడం గమనించవచ్చు. అలాగే ఇంకా చంద్రునికి దగ్గరగా వెళ్తున్న ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆ చంద్రుని అక్కడ ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతం అయితే ఏ విధంగా ఉంది, అక్కడ ఏ విధంగా అక్కడ కనిపిస్తుంది అనేది ఎప్పటికప్పుడు వీడియోస్ కూడా మనకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. పిక్స్ కూడా మనకి పేపర్స్లో కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గ్రాఫ్స్ అన్నీ కూడా మనకి పెట్టడం జరుగుతూ ఉంది. సో అవన్నీ కూడా మనం గమనించవచ్చు. కొంత మట్టి కూడా కనిపిస్తుంది అనే విధంగా కూడా ఒక 3 days బ్యాక్ కూడా మనకి చెప్పడం జరుగుతుంది. సో రాని ఇంకా ఒక 2 days అంటే జస్ట్ ఈ రోజు రేపు ఈవినింగ్ వరకు కూడా చంద్రుని తొలి పాదం మోపబోతున్నారు అనేది ఖచ్చితంగా ల్యాండింగ్ అనేది సక్సెస్ అవుతుంది అంటూ కూడా శాస్త్రవేత్తలు మనకి దీని గురించి చెప్పడం జరుగుతుంది. సో ఇంకా రేపు సాయంత్రం చంద్రుడిపై విక్రమ్ ల్యాండింగ్ సక్సెస్ అవుతుంది. ప్రాసెస్ అంతా కూడా సాఫీగా కొనసాగుతుంది అంటున్నటువంటి శాస్త్రవేత్తలు ఇస్రో అంటూ కూడా మనకి ఇక్కడ మనం చెప్పడం చూడొచ్చు మనం. సో దానికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 9th పేజీలో ఇచ్చారు. దానిని మనం గమనించవచ్చు. మెయిన్ అయితే ఇంకా ఒక్కటి మనకి ఫైనల్ ఏంటంటే ఈసారి ఖచ్చితంగా ల్యాండింగ్ అనేది ఎటువంటి ఆటంకాలు లేకుండా సక్సెస్ఫుల్గా ఇది సక్సెస్ అవుతుంది అనేది మాత్రం శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తూ చెప్తున్నటువంటి పరిస్థితి. సో మరొక వార్త చూద్దాం. ఇక పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి పదవి అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు, కానీ ఆల్రెడీ ఇచ్చేసారనే విషయం అందరికీ తెలిసిందే. సో రేపు ప్రమాణం చేసే ఛాన్స్ కూడా ఉండొచ్చు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి మళ్ళీ మళ్ళీ ఆయనను క్యాబినెట్లోకి తీసుకుంటారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్లో జోరుగా ప్రచారం కొనసాగుతున్నది. ఇక సోమవారం పార్టీ సమస్యల నుంచి ఆయన అనేక రకాలుగా స్పందించారు. ఇంకా దాని తర్వాత కొంత భేటీ కూడా నడిచింది. ఇంకా ఆ తర్వాత అన్ని సమస్యలు మాట్లాడిన తర్వాత తుది నిర్ణయం అయితే ఆయనకి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. సో ఆయన రేపు ఈవినింగ్ కూడా ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేసే అవకాశం ఉండొచ్చు అనేది కూడా మనకి క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. అయితే మరిన్ని డీటెయిల్స్ మాత్రం కొన్ని అవకతవకల వల్ల మరి ఇవ్వాలో వద్దా అని జరిగినటువంటి సంభాషణలో మాత్రం 2nd పేజీలో ఇచ్చారు, మనం గమనించవచ్చు.
అలాగే ఇక సిట్టింగ్లకే టికెట్లు అంటూ 115 ఎమ్మెల్యే సీట్లకు బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన అనేది చూసినట్లయితే మనకి సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. ఇక గజ్వేల్, కామారెడ్డి నుంచి బరిలోకి కేసీఆర్ దిగనున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఎంతో క్లియర్గా మెన్షన్ చేశారు. అభ్యర్థుల్లో 7 మహిళలు, అలాగే 9 మంది సిట్టింగ్లకు నో చెప్పారు అనేది కూడా. 7 మహిళలు ఉన్నారు, ఇంకా 9 మంది సిట్టింగ్లకు నో చెప్పారు. ఇక 3 కేటీఆర్కి సంబంధించినటువంటి సన్నిహితులు ఉన్నారు, వాళ్ళల్లో వారికి టికెట్స్ ఇచ్చే అవకాశం కూడా ఉండొచ్చు అంటూ కూడా ఒకవేళ అంటే కేటీఆర్ 3 మాత్రం కేటీఆర్ సన్నిహితులకు టికెట్స్ కేటాయించే అవకాశం ఉండొచ్చు అంటూ కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే ఇంకొకటి చూసినట్లయితే ఓసీలకు 58, బీసీలకు 28, బీసీలకు 23, మైనార్టీలకు 3 సీట్లు కేటాయించినట్లుగా మాత్రం మనకి ఇక్కడ వెలుగు దినపత్రికలు ఇచ్చారు. పెండింగ్లో ఉన్నవి చూసుకున్నట్లయితే జనగామ, నర్సాపూర్, అలాగే గోషమహల్, నాంపల్లిలు పెండింగ్లో ఉన్నటువంటి స్థానాలు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా అవి కూడా ఇప్పుడు నెక్స్ట్ పూరిస్తారు అనేది కూడా, పూర్తి చేస్తారు అనేది కూడా మనకి క్లియర్గానే ఇవ్వడం జరుగుతుంది. సీఎం కేసీఆర్ ప్రతి ఒక్కటి కూడా ఎంతో క్షుణ్ణంగా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే తెలంగాణ కొత్త రాష్ట్రమైన, అలాగే ఇంకా వనరులకు తెలంగాణ కొత్త రాష్ట్రమైనప్పుడు ఇంకా వనరులు తక్కువగా ఉన్నప్పటికీ కూడా అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ వజ్రంలా తీర్చిదిద్దుతున్నటువంటి అభివృద్ధికి కొలమానంగా చూసే తలసరి ఆదాయం ఇది అంటూ కూడా, ఇంకా విద్యుత్కి సంబంధించి కావచ్చు, ఇంకా రైతు బంధుకు సంబంధించి కావచ్చు, రుణమాఫీలకు సంబంధించి కావచ్చు, ఇలా అన్నిటికి సంబంధించి కూడా మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు లేకపోయినప్పటికీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వజ్రంలా తీర్చిదిద్దుతున్నటువంటి ఘనత ఇప్పుడున్నటువంటి రాష్ట్ర సర్కార్కే దక్కింది అంటూ కూడా ఆయన కొన్ని లిస్ట్స్ కూడా అవన్నీ కూడా తలసరి ఆదాయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆయన క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో వాటికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా మనం సెకండ్ పేజీలో గమనించవచ్చు. అలాగే ఇక కిషన్ రెడ్డి చెప్తూ ఉన్నారు, కేసీఆర్లో టెన్షన్ మొదలైంది అంటూ చెప్తూ ఉన్నారు. చూసినట్లయితే బీజేపీకి అన్ని వర్గాల్లో కూడా పెరుగుతున్నటువంటి ఆదరణ చూసి టెన్షన్ మొదలైపోయింది ఇంకా కేసీఆర్కి. ఇంకా అందుకని ఆయన ఎక్కడి నుంచి బరిలోకి దిగాలో కూడా తెలియని పరిస్థితిలో 2 ప్లేస్లు ఎంచుకున్నారు ఆయన, అంటే కామారెడ్డి, గజ్వేల్ కూడా ఎంచుకున్నారు అంటూ చెప్తూ ఉన్నారు. సో ఆయనకైతే మొత్తంగా టెన్షన్ మొదలైంది, కానీ పైకి మాత్రం ఇంకా అంటే ఇప్పుడు వస్తున్నటువంటి కమలానికి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఈ విధంగా ఆయన టెన్షన్ పడుతూ ఉన్నారు అంటూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా కుటుంబ పాలన అయితే అంతమొందించడం అనేది మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది అంటూ కూడా ఇటు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇటు ఓటమి భయంతో ఉన్నారు కేసీఆర్ అంటూ కూడా రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. సో అది కూడా మనం గమనించినట్లయితే చెప్తూ ఉన్నారు. ఇక అందుకే 2 చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు అంటున్నటువంటి రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక గజ్వేల్లోనే కాదు కామారెడ్డిలోనూ కూడా ఓడిపోతాడు అంటూ కూడా మహిళా రిజర్వేషన్ల కోసం కేసీఆర్ కవితను నిలదీయాలి అంటూ కూడా చెప్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. ఇంకా అనేక రకాలుగా మొత్తంగా అయితే ఏ పార్టీ వారు చూసుకున్నప్పటికీ కూడా ఏ పార్టీ వారు ఆ పార్టీకి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏంటి అంటే ఖచ్చితంగా మేమే బరిలోకి వస్తాం అంటున్నారు. ఇటు కేటీఆర్ కూడా ఖచ్చితంగా హ్యాట్రిక్ కొట్టి తీరుతారు సీఎం కేసీఆర్ అంటూ ఇటు కేటీఆర్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అయితే ఇప్పుడు కేటీఆర్ అమెరికా వెళ్ళిన నేపథ్యంలో ఆయన కొన్ని విషయాల కోసం ఎందుకు వెళ్ళారు అనేది కూడా ఎద్దేవా చేస్తూ ఇటు రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. ఇంకా చూస్తే కాంగ్రెస్ విజయం బీఆర్ఎస్ లిస్టుతో అర్థమైపోతుంది అంటూ కూడా, బీఆర్ఎస్ లిస్టు చూసినప్పుడు కాంగ్రెస్ విజయం ఏ విధంగా దూసుకుపోతుందో కూడా అర్థమైపోతుంది జనాలకి అంటూ కూడా, అలాగే అందుకే ఇంకా ఓటమి భయం పట్టుకుంది కేసీఆర్కు అంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఇంకా చూసినట్లయితే ఐఆర్మీ సొమ్ముతోటి పెట్టుబడులు పెట్టేందుకే కేటీఆర్ అమెరికాకు పోయిందని చెప్పేసి కూడా ఎద్దేవా చేస్తూ ఉన్నటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా కొన్ని నిధులన్నింటినీ కూడా దుర్వినియోగం చేస్తూ అవన్నిటినీ కూడా వాటికి సమస్యకు సంబంధించి వాటన్నిటి కోసం ఇప్పుడు అమెరికాకు అక్కడికి ఇక్కడికి తిరుగుతున్నారు కేటీఆర్ అంటూ కూడా కొన్ని ఆరోపణలు కూడా రేవంత్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అలాగే మరొక వార్త చూసినట్లయితే ఇక లెఫ్ట్తో బీఆర్ఎస్ కటీఫ్ అంటూ ఇచ్చారు. సో అది ఏంటి అనేది మనం చూసినట్టయితే సిపిఎం సిపిఐను పట్టించుకొని కేసీఆర్ ఇక వాళ్ళు అడిగినటువంటి స్థానాల్లోనూ కూడా అభ్యర్థుల ప్రకటన అంటూ నేడు సిపిఎం సిపిఐ నేతలతోటి భేటీ కానున్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే ఛాన్స్ అయితే సిపిఎం వాళ్ళకి ఉండొచ్చు. ఒకవేళ బీఆర్ఎస్తో అయితే వీళ్ళు సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, వీళ్ళు పూర్తిగా పక్కకు జరిగినట్లుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఒకవేళ కాంగ్రెస్లో కలిసే అవకాశం అయితే, పొత్తు పెట్టుకునే అవకాశం అయితే ఉండొచ్చు అంటూ మేబీ అన్నట్లుగా మనకి ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ డీటెయిల్స్ అన్నీ కూడా 5th పేజీలో ఇచ్చారు.
సో అలాగే ఇక మరొక వార్త చూద్దాం. కామారెడ్డి బరిలో రాములమ్మ అంటూ ఇచ్చారు. కేసీఆర్ పై పోటీకి సిద్ధంగా ఉన్నాను అంటూ కూడా రాములమ్మ చెప్పడం జరుగుతుంది. ఇంకా సినీ నటి విజయశాంతి అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో కామారెడ్డి నియోజకవర్గం నుంచి బరిలో దిగేందుకు బీజేపీ నేత విజయశాంతి సై అంటున్నారు అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అక్కడి నుంచే కాదు, అవసరమైతే గజ్వేల్ నుంచి కూడా పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ కూడా ఆవిడ చెప్పడం జరుగుతూ ఉంది. సో మొత్తానికైతే పార్టీ కోసం తను ఎంతకైనా సరే సంసిద్ధంగా ఉన్నాను అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. పార్టీ కోసం, పార్టీ బలోపేతానికి, పార్టీని ముందుకు నడిపించడానికి దేనికైనా నేను రెడీగా ఉన్నాను అంటూ కూడా రాములమ్మ అంటే విజయశాంతి చెప్పడం జరుగుతూ ఉంది అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే ఇంకా చూసినట్లయితే క్రాప్ లోన్ కట్టినోళ్లకు క్యాష్ ఇవ్వండి అంటూ మంత్రి హరీష్ రావు కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి మనం డీటెయిల్స్ చూస్తే బ్యాంకర్ల సమావేశంలో మంత్రి హరీష్ రావు ఉన్నారు. పర్సనల్ హోమ్ లోన్స్కు సంబంధించి మాఫీ పైసలు జమ చేయొద్దు అంటూ కూడా మంత్రి హరీష్ రావు చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా చూస్తే నెలపైన ప్రక్రియ పూర్తి చేయాలి అంటూ కూడా, ఒక నెల రోజులు అంతకమించి ఇంకెక్కువ రోజులు తీసుకోకుండా ఈ లోపు ప్రక్రియనంతటిని కూడా కొనసాగించాలి, పూర్తి చేయాలి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా చూస్తే మాఫీ రెన్యువల్ తీరు పరిశీలనకు టాస్క్ ఫోర్స్ కూడా ఉంటుంది. 2 సార్లు రుణమాఫీ అమలు చేసినటువంటి సీఎం కేసీఆర్ ఘనత ఇది అంటూ కూడా మంత్రి హరీష్ రావు కొన్ని వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుంది. 2 సార్లు కూడా రుణమాఫీలు చేయడం అనేది ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి ఘనత సీఎం కేసీఆర్కి దక్కుతుంది అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సో ఇంకా మరొక వార్త చూస్తే కొందరికి లక్కు ఎందరికో లాస్ అంటూ కూడా మనకి ఇక్కడ లిక్కర్కి సంబంధించి మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే ఎక్సైజ్ రాష్ట్ర వ్యాప్తంగా 34 ఎక్సైజ్ శాఖలకు సంబంధించి 34 ఎక్సైజ్ జిల్లాలో లిక్కర్ షాపులకు ముగిసినటువంటి లక్కీ డ్రా అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే దక్కినోళ్ళేమో కేరింతలు కొడుతున్నారు, దక్కనోళ్ళేమో కన్నీళ్లు పెడుతున్నారు అంటూ కూడా ఇచ్చారు. రాష్ట్రానికి మాత్రం ఎంతో ఆదాయం వచ్చిందని చెప్పుకోవచ్చు ఈ విషయంలో. అలాగే ఇంకా సూర్యాపేట జిల్లాలో దంపతులకు వదిన మరదలకు కూడా షాపులు వచ్చాయి. అలాగే పదుల సంఖ్యలో దరఖాస్తులు చేసినప్పటికీ కూడా కొందరు వ్యాపారులకు ఒక్కటి కూడా రాలేదు అంటూ వాళ్ళు ఎంతో తీవ్ర భావోద్వేగానికి కూడా లోనైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయంటూ కూడా, కనీసం ఒక 10 పేర్ల మీద వేసుకున్నప్పుడు ఒక్క పేరైనా కలవచ్చు లక్కీ డ్రాలో అంటూ వాళ్ళు ఎంతో ఆశతో వేసుకున్నారు. అలాంటి వాళ్ళకి ఎవరికి రాలేదు. కానీ కొన్ని ప్లేస్లలో మాత్రం, కొన్ని ప్రాంతాల్లో మాత్రం భార్యాభర్తలకి వచ్చింది. అలాగే వదిన మరదల సేమ్ ఉన్న వాళ్ళకి మాత్రం సూర్యాపేటలో వచ్చింది. ఇంకా వాళ్ళైతే హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా వచ్చిన వాళ్ళు కేరింతలు కొడుతున్నారు, రాని వాళ్ళేమో కన్నీళ్లు పెడుతున్నారు అంటూ మనకి ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా చూస్తే మంచిర్యాల జిల్లాలో 100 అప్లికేషన్లు వేస్తే 2 మాత్రమే వచ్చాయంటూ కూడా మంచిర్యాల జిల్లా గురించి కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే షాపులు దక్కిన వాళ్లకు గుడ్ విల్ ఇచ్చి తీసుకునేందుకు కూడా ప్రయత్నాలు అంటూ కూడా, షాపులు దక్కిన వాళ్ళకి గుడ్ విల్ ఇచ్చి మళ్ళీ తీసుకునే అవకాశం కూడా ఉండొచ్చు ఒకవేళ అనేది కూడా ఒక డౌట్ అయితే పెట్టారు ఇక్కడ మనకి. సో దీనికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం సెకండ్ పేజ్లో చూడొచ్చు. అలాగే ఇక రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య చూసుకున్నట్లే 3,06,42,333గా ఉంది అనేది మనకి ఇచ్చారు. డ్రాఫ్ట్ లిస్టులోని చూసుకుంటే ఈ యొక్క డ్రాఫ్ట్ లిస్ట్ ఏదైతే ఉందో దాంట్లో ప్రకటించినటువంటి ఈసీ అధికారులు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. వచ్చే నెల 19 వరకు కూడా అభ్యంతరాలు, వినతులు స్వీకరించే అవకాశం ఉంటుంది. ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయి, ఏమైనా ఉన్నప్పటికీ కూడా వచ్చే నెల 19 వరకు కూడా ఇవన్నీ కూడా దరఖాస్తులు స్వీకరించబడతాయి అంటూ కూడా చెప్తున్నారు. అలాగే కొత్త ఓటర్లు చూసుకుంటే 8.31 లక్షల మంది ఉన్నారు. 10.82 లక్షల ఓట్లు తొలగించినట్లుగా కూడా మనకి అధికారికంగా ప్రకటించడం జరిగింది. మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి సెకండ్ పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు వెలుగు దినపత్రికలు. సో అలాగే మరొక వార్తాపత్రిక మనం చూద్దాం. ఇంకా ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే ఫస్ట్ మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఆంధ్రజ్యోతిలో కూడా ఓటర్ల సంఖ్య ఏంటి ఎంత అనేది ఇచ్చారు. సో అది ఓకే, ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇంకా జనంలో ఉంటున్నారనే ఇంకా కొంతమందికి సిట్టింగ్ సీట్లు ఇస్తున్నామంటూ కూడా సీఎం కేసీఆర్ స్పష్టంగా చెప్తున్నారు. 115 ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తున్నామంటూ చెప్తున్నారు. సేమ్ మనకి ఇక్కడ ఫస్ట్ ఆంధ్రజ్యోతిలో కూడా అదే ఇచ్చారు. ఇక సగం అగ్రకులాలకే అంటూ కూడా ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. కానీ బీసీలు మాత్రం ఇక్కడ తిరగబడినట్లుగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే 60% ఉన్న బీసీలకు 20%ఏనా అంటూ కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ దానిలోనైనా సరే, ఏ ఒక్క పార్టీలోనైనా సరే ఖచ్చితంగా బీసీలకు 60% కేటాయించాలి అని చెప్పేసి వాళ్ళు చాలాసార్లు, ఎన్నోసార్లు మరి అధికారులకు చెప్పుకున్నటువంటి దాఖలాలు కావచ్చు, ఇంకా వాళ్ళు డిమాండ్ చేసినట్లు కావచ్చు, ఇలా రకరకాలుగా జరిగినాయి. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా బీసీలకు ఇంకా 20% అంటూ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. 60% ఉన్న బీసీని 20% చేశారు. కాబట్టి వాళ్ళైతే బీఆర్ఎస్పై ఇంకా బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అనేది అయితే మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. అలాగే ఇంకా క్యాబినెట్లోకి పట్నం మహేందర్ రెడ్డి అంటూ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అంటే ఖచ్చితంగా ఆయనకు టికెట్ కేటాయించారు అనేది అర్థమైపోతూ ఉంది. సో మనకి
వెలుగు దినపత్రికలు అయితే క్వశ్చన్ మార్క్ పెట్టారు, కానీ ఇక్కడైతే మనకు ఖచ్చితంగా ఆయనకి క్యాబినెట్లోకి పట్నం మహేందర్ రెడ్డి అనేది అయితే మనకి క్లియర్గా ఇచ్చారు ఇక్కడ. సో మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి ప్రస్తావించలేదు, కానీ ఇంకా 13th పేజ్లో ఇచ్చారు. మెయిన్ హెడ్లైన్ అనేది మనకి ప్రధాన పేజ్లో ఇవ్వటం జరిగింది. సో అలాగే ఇక బీసీలకు 5వ వంతే 23 మందితో సరిపెట్టిన కేసీఆర్, బీఆర్ఎస్ తొలి జాబితా విడుదల చేశారు. చాలామంది ఇంకా టికెట్స్ ఓకే అనుకున్న వాళ్ళు ఎంతో సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. అలాగే ఇంకా చూసుకుంటే 33% రిజర్వేషన్ కోసం కవిత ఢిల్లీలో ఎలుగెత్తిన ఇక్కడ ఇచ్చింది మాత్రం 7 సీట్లే అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే వ్యతిరేకత ఉన్నప్పటికీ సిట్టింగ్లకి ఒత్తిడికి తలొగ్గి టికెట్లు కేటాయించడం జరిగింది అంటూ కూడా చెప్తున్నారు. ఇంకా 8 చోట్ల మాత్రమే సిట్టింగ్ల మార్పు, 6 ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలపై కూడా వేటు వేసినట్లుగా తెలుస్తుంది. గజ్వేల్ కామారెడ్డి నుంచి బరిలోకి కేసీఆర్ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని డీటెయిల్స్ కూడా 14th పేజీలు ఇచ్చారు. అలాగే ఇంకా మరొక వార్త చూసినట్లయితే అసంతృప్తి జ్వాల అంటూ ఇచ్చారు. కొన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అసంతృప్తి నేతలు ఉన్నారు అంటే వాళ్ళు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక నేడు కాంగ్రెస్లోకి చేరనున్నటువంటి రేఖా నాయక్ అనేది ఇచ్చారు. అలాగే బీఆర్ఎస్కు నల్లా మనోహర్ రెడ్డి కూడా రాజీనామా చేస్తున్నారు అనేది కూడా ఇచ్చారు. ఖచ్చితంగా పోటీ చేస్తా అంటూ వేముల వీరేశం స్పష్టం చేశారు. అలాగే అంతు చూస్తానంటూ మదిలో ఓ నేత హెచ్చరిక కూడా చేసినట్లుగా తెలిసింది. మరిన్ని డీటెయిల్స్ కోసం మనం 11th పేజీ గమనించవచ్చు. సో ఈరోజు మనం ఏ పేపర్ చూసినా కూడా మనకి మొత్తం ఓటర్ల సంఖ్య, అగ్రకులాల వారికి టికెట్స్ కేటాయించడం, జనంలో ఉంటున్నారని వాళ్ళకి ఎక్కువగా కేటాయించడం, లేకపోతే అవి ఎక్కువ, కామారెడ్డి నుంచి విజయశాంతి బరిలో దిగడం, ఇలా రకరకాల, ఇంకా ఇటు కిషన్ రెడ్డి ఇటు రేవంత్ రెడ్డి కూడా అధికార పార్టీపై, అధికారం రాష్ట్ర సర్కార్పై ఇంకా కొన్ని విమర్శలు చేయటం, ఇవన్నీ కూడా సేమ్ యాస్టీస్గా అన్ని పేపర్స్లో కూడా యాస్టీస్గా ఇచ్చారు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్తా కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.